హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే గూగుల్ పే యూజర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి. సో గూగుల్ పేకి అయితే ఇప్పుడు కొన్ని కొత్త ఫీచర్స్ అయితే యాడ్ అవ్వడం జరిగింది. సో ఇంతకీ ఆ ఫీచర్స్ ఏంటి అండ్ అలాగే ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను. ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పటి జనరేషన్లో చాలామంది అయితే ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే చేస్తున్నారు. ఏదైనా షాపింగ్ కోసం కానివ్వండి, లేకపోతే ఏదైనా ఐటమ్స్ పర్చేస్ చేసుకోవడానికి ప్రతి ఒక్క దానికైతే మనకు 70 to 80% ఆఫ్ ద పీపుల్ గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఇలా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కే, ఆన్లైన్ యాప్స్కే యూస్ చేయడం అయితే జరుగుతుంది కదా. సో ఇప్పుడైతే మనకి గూగుల్ పే నుంచి ఒక మంచి ఫీచర్ అయితే రావడం జరిగిందండి. సో ఆ ఫీచర్స్ ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఆల్రెడీ చాలా ప్లాట్ఫామ్స్లో మనకి ఫ్లిప్కార్ట్లో కానివ్వండి, అమెజాన్లో కానివ్వండి బై నౌ పే లేటర్ ఆప్షన్ అయితే ఉంటుంది కదా. సో అలాగే ఇప్పుడు మనకి గూగుల్ పేలో కూడా ఫీచర్ వచ్చేసిందండి. సో బై నౌ పే లేటర్ ఆప్షన్ అయితే వచ్చేసింది. సో ఇందులో ఏంటంటే మనము ఇప్పుడు పర్చేస్ చేసిన ఐటమ్స్ ఏవైతే ఉంటాయో సో దాని యొక్క అమౌంట్ అయితే ప్రజెంట్గా పే చేయాల్సిన అవసరం ఉండదు. దానికి ఒక పర్టికులర్ టైం అయితే ఉంటుంది. సో ఆ టైం పీరియడ్లో ఈఎంఐ లాగా మనకి చెల్లించాల్సిన ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇదొక మంచి గుడ్ న్యూస్ అనుకోవాలి, గూగుల్ పే నుంచి కూడా ఈ ఆప్షన్ రావడం అనేది. అండ్ అలాగే ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాలండి. సో ఏదైనా మనకు ఫీచర్స్ రానివ్వండి, సో ఏదైనా మనం యూస్ చేసుకున్న తర్వాత ఏదైతే టైం టెన్యూర్ ఉంటుందో ఆన్ టైంలో మన పేమెంట్స్ అన్నీ క్లియర్గా చేసుకుంటే సో మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో మన క్రెడిట్ స్కోర్కి ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండదండి. ఇన్ కేస్ గూగుల్ పేలో ఈ ఫీచర్ యూస్ చేసుకుంటే డెఫినెట్గా ఆన్ టైం పేమెంట్ అయితే చేసుకోండి. అండ్ ఎమర్జెన్సీ అనుకుంటేనే ఈ ఫీచర్ అయితే యూస్ చేసుకోండి. బట్ ఎమర్జెన్సీ టైంలో ఈ ఆప్షన్ అయితే మనకు ఈజీగా యూజ్ అవుతుంది. సో ఇదొక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ చూసుకున్నట్లయితే మనకు ఏదైతే క్రెడిట్ కార్డ్స్ నుంచి, ఏదైతే కార్డ్స్ నుంచి మనము ఏదైనా ఐటమ్స్ పర్చేస్ చేస్తాం కదా, సో దానికి వచ్చే క్యాష్ బ్యాక్ పాయింట్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా రిడీమ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో సో ఆ పాయింట్స్ అయితే రిడీమ్ చేసుకోవడానికి కూడా మనకు అన్ని విధాలుగా గూగుల్ పేలో అయితే ఇప్పుడు ఆప్షన్స్ అయితే రావడం జరిగిందండి. సో ఏదైనా కార్డ్ గురించి ఎట్లాంటిదన్నా మనం యూస్ చేసుకుంటే అవన్నీ కూడా మనకి గూగుల్ పేలో అయితే రావడం జరుగుతుంది. సో ఇది కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి. సో ఈ 2 ఫీచర్స్ అయితే ఇప్పుడు యాడ్ అయితే అవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ అండి. బై నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను. సో ఇంకా ఎక్కువగా డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఒక్కసారి మీరు గూగుల్ యాప్లోకి వెళ్ళి కూడా బై నౌ పే లేటర్ ఆప్షన్ కూడా చెక్ చేసుకోండి. సో ఏదైనా ఐటమ్ పర్చేస్ చేసుకోవాలి అన్న ఆ ఫీచర్ని అయితే యూటిలైజ్ చేసుకోండి. ఈవెన్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ ఏదైనా దాంట్లో వచ్చే పాయింట్స్ కూడా మనకైతే ఇందులో యాడ్ అవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండి. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తానండి. అండ్ అలాగే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. ఓకేనా? వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.